స్మృతి మందాన పలాష్ ముచ్చల్ పెళ్లి గతేడాది రద్దయిపోయిన ఈ ఎపిసోడ్ ఇంకా రచ్చ రేపుతూనే ఉంది. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా స్మృతి మందాన స్నేహితుడు నిర్మాత విజ్ఞాన్ మానేకో పలాష్ ముచ్చల్ పరువు నష్టం నోటీసులు పంపాడు. తనపై అసత్య ఆరోపణలు చేశారని చర్యలకు దిగాడు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ 10 కోట్లకు లాయర్ ద్వారా నోటీసులను పంపించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే పలాష్ ముచ్చల్ పై విజ్ఞాన్ మానే సంచలన కామెంట్స్ చేశారు. మ్యారేజ్ జరగాల్సిన రోజునే బెడ్రూమ్ లో మరో యువతితో పలాష్ ముచ్చల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని ఆరోపించారు. విషయం తెలిసాక పలాష్ ముచ్చల్ ను మహిళా క్రికెటర్లు కూడా చితకబాదారని ఆరోపణలు గుప్పించారు. సినిమా పేరుతో తన నుంచి 40 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. తన దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదన్నారు. దీంతో పలాష్ ముచ్చల్ పరువు నష్టం నోటీసులను పంపించాడు. విజ్ఞాన్ మానేపై చర్యలకు దిగాడు. నిజానికి గతేడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పలాష్ ముచ్చల్తో 7 అడుగులు వేయాలని స్మృతి మందాన ఏర్పాట్లు చేసుకుంది. సంగీత్, హల్దీ కార్యక్రమాలు కూడా ఘనంగానే జరిగాయి. కానీ అంతలోని పెళ్లి ఆగిపోయింది. స్మృతి మందాన తండ్రి అనారోగ్యం కారణంగానే మ్యారేజ్ వాయిదా పడినట్టు ప్రకటన వచ్చింది. అదే సమయంలో పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైనట్టు కథనాలొచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. మరో యువతితో స్మృతి గురించి పలాష్ మాట్లాడినట్లుగా కొన్ని ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత స్మృతి, పలాష్ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రకటనలు వచ్చాయి. ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. పెళ్లి రద్దయినట్టుగా ప్రకటన రావడానికి ముందే సోషల్ మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన ఫోటోలను స్టార్ ప్లేయర్ తొలగించేసింది. అయితే పలాష్ ముచ్చల్ తాజాగా మందానాకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టా నుంచి తీసేశాడు. మొత్తంగా ఇద్దరి మధ్య అసలేం జరిగింది, పెళ్లి ఎందుకు రద్దయింది అనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు స్మృతి మందాన తన ఆట మీదే దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతోంది. ఆటతో అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తోంది.